పెన్షనర్ల కల నిజం. పార్లమెంట్ ప్రకటించిన చారిత్రక శుభవార్త. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్లు, పెన్షనర్ల జీవితాల్లో భారీ మార్పుకు దారితీస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్తే, దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కీలక నిర్ణయంపై చివరికి పార్లమెంటు తెరలేపింది. పార్లమెంటు సమావేశంలో పెన్షన్ విధానంపై అత్యంత కీలక చర్చ జరిగింది. పెండింగ్లో ఉన్న అనేక డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించి అమలు తేదీ నుంచే ప్రారంభమని అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త విన్న వెంటనే లక్షలాది మంది పెన్షనర్ల కలలో ఆనందం వెలిసింది. ముఖ్యంగా 60 నుంచి 90 సంవత్సరాల వయసు గల సీనియర్ సిటిజన్లకు దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు తీసుకొస్తున్నారు. ఈ నిర్ణయాల వల్ల కరోనా తర్వాతి కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న వృద్ధులకు ఒక పెద్ద ఊరటనిచ్చే అవకాశం లభించింది. ఈ మార్పులు కేవలం ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే కాదు, సీనియర్ సిటిజన్ల గౌరవం, భద్రత, ఆత్మవిశ్వాసానికి పెద్ద బలమవుతాయి. ఇక ఈ కొత్త నిబంధనలు ఎవరికి వర్తిస్తాయంటే 2026 జనవరి 1కి ముందు రిటైర్డ్ అయిన పెన్షనర్లు, ఏప్రిల్ 1, 2004కి ముందు ఉద్యోగంలో చేరిన వారికి, అలాగే 2026 జనవరి 1కి ముందు సర్వీసు పూర్తి చేసిన వారికి ఇవి వర్తిస్తాయి. ఈ వర్గంలో దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా పెన్షనర్లు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. వీరందరికీ నేరుగా ప్రయోజనం చేకూరనుంది. అందుకే 2025వ సంవత్సరం పెన్షనర్లకు శుభవార్తల సంవత్సరంగా నిలవనుంది. అలాగే ఇప్పుడు అమల్లోకి రాబోయే ఈ నిర్ణయాలు చిన్నవి కావు. ఇవి నిజంగా పెన్షనర్ల జీవితాల్లో పెద్ద పాజిటివ్ మార్పును తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా సెక్షన్ 80 CCD 1B కింద 50,000 రూపాయలు అదనపు పన్ను మినహాయింపు. ఇది ప్రత్యేకంగా రెగ్యులర్ పెన్షన్ పొందుతున్న వారికి అతిపెద్ద ప్రయోజనం. దీంతో పన్ను భారం తగ్గి చేతిలో వచ్చే మొత్తం పెరుగుతుంది. అలాగే 11 సంవత్సరాల తర్వాత నిలిచిపోయిన కమ్యూటెడ్ పెన్షన్ రివిజన్ పునరుద్ధరణ. ఇది నిజంగా పెన్షనర్ల కల నెరవేరినట్లే. 11 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ రివిజన్ తిరిగి అమల్లోకి తీసుకురానున్నారు. అలాగే ప్రతి 5 సంవత్సరాలకు అదనపు పెన్షన్ పెంపు. 60 ఏళ్లు దాటిన వారికి, అలాగే 70, 75, 80 ఏళ్లు చేరే పెన్షనర్లకు ఇకపై ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రత్యేక పెన్షన్ పెంపు లభించనుంది. ఇది వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా అందించే కీలకమైన నిర్ణయం. అలాగే CGHS ఆరోగ్య సేవల విస్తరణ. ముఖ్యంగా మెరుగైన వైద్య సేవలు కుటుంబ సభ్యులకు కూడా వర్తించేలా సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ఆప్షన్లు ఉండనున్నాయి. ఆరోగ్య సేవలపై ఖర్చులు తగ్గి భద్రత పెరుగుతుంది. అలాగే భార్య పేరుతో తీసుకున్న హౌసింగ్ లోన్లు, ఇతర వ్యక్తిగత రుణాలకు ప్రభుత్వ వడ్డీ రాయితీలు, సబ్సిడీలు, కుటుంబ ఆర్థిక స్థిరత్వం కోసం ప్రత్యేక పథకాలు. ఇది మహిళల ఆర్థిక భద్రతను పెంచడమే కాకుండా కుటుంబాలకు మొత్తంగా లాభదాయకం అవుతుంది. అలాగే పెన్షన్ అంటే కేవలం డబ్బు కాదు, వృద్ధుల హక్కు, గౌరవం. ఈ విషయాన్ని పార్లమెంట్ స్పష్టంగా తెలిపింది. ఈ తత్వంతోనే ఈ కొత్త విధానాలు రూపొందించబడ్డాయి. సీనియర్ సిటిజన్స్ సామాజిక భద్రత మరింత బలోపేతం అవుతుంది. దీంతో పెన్షనర్లకు 3 వర్గాల్లో భారీ లాభాలు ఉండనున్నాయి. సీనియర్ సిటిజన్లకు, రిటైర్డ్ ఉద్యోగులకు, పెన్షనర్ కుటుంబాలకు ఈ నిర్ణయాల వల్ల ఆర్థిక భారం తగ్గుతుంది, ఆరోగ్య భద్రత పెరుగుతుంది, గౌరవం, భరోసా పెరుగుతుంది, కుటుంబ స్థిరత్వం మెరుగుపడుతుంది. ఇది పెన్షన్ రిసార్ట్స్లో చారిత్రక ముందడుగు.